అందరికి వచ్చాయి చాక్లెట్లు? ఎందుకు చాక్లెట్ అడగరా ఎవరు? చెప్పాలా? ఈ రోజు మా నాన్న చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు. ఈ రోజు మా అమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసిన రోజు. ఈ రోజు మా చెల్లెలు గర్వంగా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎస్ మా అన్నయ్య గొప్పడు అని చెప్పుకునే రోజు. అసలు ఏంటో తెలుసా ఇవాళ? ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. నేను పాస్ అయిన రోజు. సో ఫైనల్ గా గట్లా గిట్లా చిట్టులు పెట్టి 10th క్లాస్ పాస్ అయిన సమయం నుంచి ప్రతి ఒక్కరు ఒక పదం అడిగి సంపేసబ్బా నన్ను. ఏ పదమో తెలుసా? అగో అదే. నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి, ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా, పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా, పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ గోల్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అని అడిగారు. నేనేమైతే ఆ దేవుడికే వదిలేస్తా అని చెప్పాను. దేవుడికి వదిలేశాను. ఇవాళ మీ అందరి మధ్యలో నేను ఇలా ఉన్నాను. గర్వంగా ఉంటది, హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మీ ఫేస్ లో ఆ స్మైల్ కి కారణం నేను అండ్ నా వెనకాల ఉన్న ఆడాల మజాక. అందుకే మనస్ఫూర్తిగా మా ఈటీవీ టీం తరపు నుంచి మీ అందరికి అండ్ తెలుగు రాష్ట్రాల మహిళలందరికీ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏంటి? సో ఆడాల మజాక వెతుక్కుంటూ వచ్చేసిందండి హైదరాబాద్ లో ఉన్న బండ్లగూడకి. సో బండ్లగూడ లేడీస్, క్యూట్ లేడీస్, స్వీట్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మా పార్టిసిపెంట్స్ బండ్లగూడ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెమ్. మా పార్టిసిపెంట్స్ వల్ల కూడా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. చాలా అందంగా ఉన్నారు. నైస్ సారీస్ అండి, బాగున్నాయి. జ్యువెలరీ బాగుంది. పిన్ని మీ ఇంట్లోదేనా పక్కింట్లో కూడా? మీదేనా? హ్యాపీ ఉందా లైఫ్? ఏం పేరు మీ పేరు? దుర్గా. బావగారి పేరు? సుధాకర్. ఏం చేస్తుంటారు? గోల్డ్ స్మిత్. వెరీ నైస్. ఈవిడెవరు? నేను వదిన, తను మరదలు. ఏం పేరమ్మా? రోహిణి. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. వెరీ గుడ్. మీ పేరండి? హాయ్ రవి. హాయ్ అండి. మై నేమ్ ఇస్ జ్యోతి. మీరంటే నాకు చాలా ఇష్టం, మా పిల్లలకి ఇంకా ఎక్కువ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ నైస్. మీ పేరండి? హాయ్ రవి, మై నేమ్ ఇస్ రేఖా. రేఖా గారు ఏం చేస్తుంటారు? నేను ప్రెసెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రాస్తాను, రిజల్ట్ కోసం వెయిట్. రవి రెడీగా ఉండు. అక్క, సొంత అక్క. ఏమక్క ఏమో తెచ్చినావు నా కోసం? రవి ఇది నీకోసమే. ఇదా? 2 విధాలకు పూల బొకే తెస్తారు కానీ ఆకుల బొకే నీకు యూజ్ వచ్చేది ఇది. నాకు యూజ్ వచ్చేదా? హౌ? ఒకటి పిచ్చి తగ్గడానికి, ఒకటి దయ్యం తగ్గ. నాకేముందండి? 2 ఉన్నాయి కదా? 2 ఉంటాయి. ఇది వాడాలా? 2 కన్ఫ్యూజ్. ఎలా అయినా యూజ్ చేసుకో, నీకు ఇచ్చాను అది. మీరు కూడా తెచ్చారా? మీకోసం నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చాను. మీరు మంచి మీరు పెట్టుకోండి. ఆకులు చూడండి, నా బంగారం మంచి గిఫ్ట్ తెచ్చింది. ఈ బంగారం ఇది దాంట్లో పెట్టేసి వాటర్ సెట్ అవుతుంది. ఇట్లా పెడితే చెట్టు అవుతుందా? కొంచెం పెద్ద చెట్టు అవుతుంది. పెద్ద చెట్టు అవుతుంది. పెద్ద చెట్టు అవుతుంది. మీద కూర్చున్నాం ఎక్కి. ఈ టెంకాయ, ఈ ఆకులు ఏం చేసుకోవాలో నేను లాస్ట్ వరకు డిసైడ్ చేస్తా. ఫస్ట్ మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరే చెప్పక. ఎవరి గోల వాడిదే. ఎవరి గోల వారిదే. ఫస్ట్ రౌండ్ ఎవరి గోల వారిదేలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. టపీ క్రేజీగా ఆన్సర్లు చెప్పండి అబ్బా. క్రేజీగా చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది.
తప్పు ఆన్సర్ చెప్తే మైనస్ పాయింట్ లేవు కానీ పాస్ అవుద్ది. ఓకేనా? రెడీ. టీమ్ ఏ అండ్ టీమ్ బి. టీమ్ ఏ యువర్ ఫస్ట్ క్వశ్చన్. వేసవి కాలం ఎండలో కూర్చొని వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే ఏమవుతుంది? సమ్మగుంటది. వేడి చేస్తే లాజికల్ గా ఆలోచించండి. వేడి, వేసవి కాలం, సమ్మర్ లో కిక్ వస్తుందా? ఆంటీ ఇంకా తినాలనిపిస్తుంది. వెరీ గుడ్, చాలా దగ్గరకు వచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంకోసారి తినాలని. నేను చెప్పాలా? చాలా జాగ్రత్తగా వినండి. వేసవి కాలం ఎండలో మనం వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చెమటలు వస్తాయి. ప్లేట్ ఖాళీ అవుతుంది. అలాంటి క్వశ్చన్లు ఇంకా ఉన్నాయి, వదులుతాను చూడండి. రెడీ. పరిగెత్తి డాష్ తాగడం కన్నా నిలబడి డాష్ తాగడం మేలు. డాష్ నీళ్ళ? అవునా? హలో, 2 డాష్లు ఉన్నాయా? ఆయాసపడడం కన్నా గెలవడం ముఖ్యం. ఉండండి. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్. నీళ్లు. నెక్స్ట్, ఎవరు తాగలేని నీరు ఏంటి? పన్నీరు. తాగలేరా? రవి నేను చెప్తా. తేనీరు. తేనీరు తాగచ్చు. తాగలేరా? బాగుంటదా టేస్ట్? ఉప్పు ఉంటది కదా. కమాన్ ఎవరు తాగలేని నీరు? కమాన్ ఆడియన్స్, మీరు కూడా ఆలోచించండి. తాగలేని నీరు ఏం ఉండొచ్చు? నో, రాంగ్ ఆన్సర్. నో, అది కూడా కాదు. టీవీ ఆడియన్స్ తో మాట్లాడుతున్నా. చెప్పండి. ఎందుకు నేను మూసి నీళ్ళు ఇచ్చి ఆరెంజ్ జ్యూస్ అన్నాను అనుకో, తాగవు నువ్వు? వేడి నీళ్ళు తాగలేం కదా. తలగానే తాగుతావుగా. నేను చెప్తా ఆన్సరు. ఓకే, రెడీగా ఉండండి. గుండెని రాయి చేసుకోండి. ఎవరు తాగలేని నీరు? ఇంజనీరు. దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు. రెడీ. నేను కొన్ని పదాలు చెప్తాను క్రేజీగా. ఆ పదాలు వినంగానే ఏది మీ మైండ్ లోకి వస్తుందో చెప్పాలి. రైట్. బండ. బండ క్రేజీగా ఏం గుర్తొస్తుంది? గుర్తొస్తాడు బండ అనగా. ఎందుకు ఇట్లుంటాడా? నీ మొహం మండ. బండ అన్న, మండ కాదు. చెప్పుడు బండ. ఓకే. అత్తగారు. కోడలు. అత్తగారు. మామయ్య. అత్తగారు. భర్తకి మమ్మీ. మమ్మ. అత్తగారు అంటే మేనకోడలు. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ ఫినిష్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఏ టీం కంటే? కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. పండ్లగూడ నుంచి ఇక్కడిద్దరు సెలెక్షన్ అయిపోయింది, చేసాము, వచ్చేసారు. వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్ అండి? కళ్యాణి గారు. కవిత గారు. బాగున్నారా? సుగుణ గారు. శ్రీశ్వేత గారు. రెడీ. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మీలో ఉన్న మాస్ యాంగిల్ చూపెట్టాలి బయటికి. అనుకుందాం ఒక సీన్, ఇది జస్ట్ సీన్ అనుకుందాం. మీ ఆయనకి చిన్నిల్లు ఉందని మీకు తెలిసింది. మీ ఆయన అప్పుడే ఇంటికి వచ్చాడు. మీ ఆయన తాట ఎలా తీస్తారో తీయండి. అంతే, సింపుల్ యాక్టింగ్ అంతే. ఎవరైతే మాస్ గా మీ ఆయన తాట తీయగలుగుతారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తా. మనతో స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ ఆయన అనుకో. రెడీ. చిన్నిల్లు పెట్టా, తెలిసిపోయింది నిజం. ఇప్పుడు నేను కవర్ చేస్తున్నాను, నన్ను తిట్టాలి. నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన. టైం ఎంత అయింది? చూసినా, అందుకే అడుగుతున్నా. చూసి నన్ను ఎందుకు అడుగుతాయి? మెంటల్. కూడబెట్టుకో. కూడబెట్టినకే ఎటగానే ఆడుతున్నా నీకు. పిల్లలా ఉండు. కూడబెట్టుకో. నేను పెట్టా. ఏడుకోనా ఇంత లేట్ దాకా? ఆఫీస్ లో పనులు ఉంటాయి. ఫైల్స్, సిగ్నేచర్, చెక్ బౌన్సెస్, సో మచ్ వర్క్. వాట్ డు యు అండర్స్టాండ్? ఫుల్. అవునా? మాకు తెలియదు ఏంటి, నీకే తెలుసు. ఫైల్స్, సైన్లు. ఏయ్ పోయి అన్న పెట్టుకో. నేను పెట్టా. ఎందుకు పెట్టాలి? నీకు నేను సరిపోతలే, ఇంకొకటి కావాలా? ఇగో
ఇగో ఇంతకు ముందు కూడా ఈ డిస్కషన్ అయింది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అదుపులో పెట్టుకోవాలి. బాస్ అవునా? నాకు తెలియదు, నీకే తెలుసు బాస్ అని. అందుకే కదా రోజు రోజు ఆమె దగ్గరికి వెళ్తున్నావు. అవును, బాస్ దగ్గరికి వెళ్ళాలి కదా. బాస్ దగ్గరికి వెళ్తే కదా జీతం పెంచుతుంది. బాస్ దగ్గరికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. అంటే ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న చిన్న సహాయాలు ఉంటే చేస్తాము. ఏం సాయం? మొగుడు లేని అమ్మాయి ఒంటరిగా ఎలా బతుకుతున్నావు? అవునా? మొగుడు లేడు, పిల్లలు లేరా? పిల్లలు కూడా లేరు. దానికోసమే కదా హెల్ప్ చేసేది. నీ చూపు నీ మాట తప్పు అర్థం చేస్తున్నాయి. అలా చూపు నా మాట కరెక్టే తీస్తుంది, నువ్వే తప్పు తీస్తున్నావు. నీకంత బాధ అయితే ఇంటి నుంచి వెళ్ళిపో. నా బాధ నువ్వే వెళ్ళిపో ఫస్ట్. ఇది నా ఇల్లు. నువ్వు నీ ఇల్లు అయినా కానీ ఇప్పుడు నా ఇల్లు అయిపోయింది కదా. ఎట్లయితది? నువ్వు నా తాడు నా మెల్ల తాడుగడితేనే కదా ఇప్పుడు నా ఇల్లు అయింది. ఆమె అయ్యనా కట్నం ఇచ్చిండు కదా. మళ్ళీ ఏందో పెళ్లి చేసుకున్నావా? అనుకుంటా పండుకో. అంత నిద్ర వస్తుందా? అయితే బయట పోయి వండుకోపో, ఇంట్లో వండుకునే అవసరం లేదు. బయట నాడు. అబ్బా స్వప్న వద్దు. లేవు నిద్రలకి ఫస్ట్. నాకు విడాకులు కావాలి. నేను ఇయ్యా, నువ్వు పోలీస్ కేసు పెడతా నీ పైన. అప్పుడు చక్కగా అవుతావు. పోలీస్ కేసు పెట్టుకో. వాళ్ళకి నా పేరు తెలియదా? యాంకర్ రవి అని చెప్పి. ఇంకేమైనా చెప్తామంటే చెప్తా గారు. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చా. ఇప్పుడు మీకు ఆ నిజం తెలిసిపోయింది. ఎలా ఆడుకుంటారు, ఎలా తిట్టుకుంటారు. ఓకే రెడీ? మామా మామా మామ రాలేదుగా? నువ్వేరా మామా? నేను మామనా? నా అక్క తమ్ముడివి, నాకు మొగుడివిరా మామ. ఇక్కడికి రా. కథలు ఈ మధ్య బాగా పోతున్నాయి కథలు. నువ్వే నా మామవని నీ అక్క నా అమ్మ మామని చేసుకోవే. పారనోడు మోసం చేస్తుండే, మన మామ మన ఇంట్లో పడి ఉంటాడే అంటే నిన్ను చేసుకున్నా. కానీ అంటే నాకంటే ముక్కు గింత పడ ఉందని బెమిస్తివా? ఏం ఆడుతున్నావు? ఏం నిజం తెలిసింది? ఏం ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నా. నేను ఏం మోసం చేశా? లేదు మామ, నల్ల కళ్ళ జోడు పెట్టి టిక్కు టాక్కున బాహుబలి సినిమాకి నీ పక్కన కూర్చుంది, వెనక సీట్లో నేనే కూర్చున్నా. మీ ఆయన కదా మీ ఆయన కదా అంటే కాదు, ప్రభాస్ బాగుండు చూడు అని అందరికి చూపించా. నేను ఏమి చేశా మామా? పెరగన్లు కొంచెం ఆవకాయ నంచుకుంటానంటే అయితే నీకు జర్మనీ టికెట్లు బుక్ చేస్తా, అక్కడికి తీసుకెళ్ళు. ఈ భారత సామ్రాజ్యంలో నన్ను సొసైటీలో తక్కువ చూడనియ్యకు సమాజంతో. ఈ బాధ భరించే కంటే దాన్ని వదులుకోవడం మేలు. నీతోనే ఉంటాను ఇంకా యాపి నాటకాలు. మీ అక్కకి థాంక్స్ చెప్పాము. మా అక్క అదేడుంది ఆడుందా? ఓ ఫోటోలు ఉందా? పోయింది కదా. సూపర్ కళ్యాణి గారు, అద్భుతాహ సూపర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ టీమ్ నుంచి మా పిన్ని పెదమా ఎంట్రీ ఇచ్చా, ఆడుకో. ఏంటబ్బాయా ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు నువ్వు? ఇట్లా ఫ్రెండ్స్ పార్టీ కదా అని కూర్చొని కొంచెం అలా ఓ పేకాట మందు చికెన్. ఫ్రెండ్స్ అంటే ఎవరయ్యా? ఆడవాళ్ళతోట అయ్యా నీకు? మళ్ళీ ఇంకెవరితోటయ్యా నువ్వు పేకాట ఆడేది? ఆడవాళ్ళు కానగాదు, ఒకటే ఆడది. ఎలా అయ్యా అలా చేస్తే? నేను కూడా ఆడదాన్నే కదా, నువ్వు అలా చేస్తే ఎలా? నేను ఏడిపోయింది. ఏడిపోయిందంటే నువ్వు నాతో ఉండకపోతే ఎట్లా అయ్యా చెప్పు? ఊరికే నువ్వు రోజు 12ంటికి తర్వాత వస్తే ఎలా అయ్యా చెప్పు? అయ్యో నేను ఎవరికి చెప్పాలి నా బాధ? నువ్వే నా వాడివి, నేను మాత్రం వదలను. నేను మాత్రం వదలను. నేను వదలను అస్సలు. నా జీవితాంతం అంటే నువ్వే ఉండాలి నాకు. జీవితాంతం అంటూ ఉండిపోతానయ్యా నీ దగ్గరే. You are doing this. జీవితాంతం అంతా నీ Hey, shut దగ్గరే up. ఉండిపోతానయ్యా నేను. Shut up. If you want to stay with me, you have to talk to me in English. నాకు ఇంగ్లీష్ రాదు కదయ్యా. అయితే వదిలేయ్, నేను హిందీ పోతున్నా. మాట్లాడతానయ్యా. హిందీ మాట్లాడు. వద్దు. హిందీ మాట్లాడు. నువ్వు నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతూనే ఉండు, లేకపోతే వద్దు. నేర్చుకుంటానయ్యా నీ గురించి. వాట్స్ యువర్ నేమ్? సుగుణ. ఇప్పుడు ఇది ఎట్లా అర్థమైంది? అదొక్క చిన్నగా వచ్చాయ్యా, చిన్న పదాలు వచ్చు. ఇప్పుడు నన్ను అది what's your కూడా name? నువ్వే చెప్పినావు కదా ఇప్పుడు నన్ను నాకు. అడుగు, వాట్స్ యువర్ నేమ్ అని. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇప్పుడు నువ్వు అడిగిందే కదయ్యా అడుగుతున్నా మై నేను. నేమ్ ఇస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంకేమైనా అడుగు ఇంగ్లీష్ లా. ఇంకేం అడగనయ్యా, నాకేమీ రాదు కదయ్యా. చెప్పు, నువ్వు ఇట్లా చేసి ఎట్లా అయ్యా? నువ్వు ఒరేయ్ అయ్యా, నా వచ్చి వెంబడే ఆపండి రా. ఉండయ్యా. ఒరేయ్ ఆపండి రా.
అక్క నువ్వు ఒక్కదానే మిగిలినావు అక్క, నువ్వు కూడా పిండి నిమ్మకాయని. హలో, రాంగ్ నంబర్, సారీ. పొద్దున అన్నంగా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు? మరి మొగుడు అన్న తర్వాత పొడుగు కాకపోతే మధ్యాహ్నం వెళ్తారా? పనికి వెళ్ళారు, సాయంత్రం రావాలి 5:00కల్లా. ఎవరే నువ్వు నాకు చెప్పనికి? భార్యని. అయితే ఇంట్లో పడుండు. ఎట్లా పడుంటారు? నాకు తెలిసి ఏం చేయాలో. వారం నుంచి రావట్లే, ఇంట్లో ఉండట్లేదు, SMS లు ఎక్కడెక్కడో హాలిడేస్ లేవు, ఏం లేవు, ఎప్పుడు SMS లు, మాటలు లేవు, ఇంట్లో వస్తున్నావు పోతున్నావు, సైలెంట్ గా వచ్చి పడుకుంటున్నావు, మాట్లాడుతున్నావు. ఒక్కసారేనా? 1 second baby, this dog is barking. 1 second. డాగ్నా? నేను డాగ్నా? అదెవరు? కొలీగ్. ఎవరు కొలిగాలు? she is Angelina. అయితే నువ్వు యాంజలినా తీసుకుంటా, మరి మేము ఎవరిని తీసుకోవాలి? మేము కూడా తీసుకుంటాం. అయితే మా కూడా ఉన్నారు ప్రభాస్. నేను చెప్పింది అంటే నువ్వు చెప్పింది నేను వింటా. చెప్పు. నాకు విడాకులి ఇవ్వరు. అట్లా అయ్యా మామిడాకులా? ఇప్పుడు నాకు డైలాగ్ నేనే వాడినా. నా డైలాగ్ అవి యాంజలినా అట్లా కాదు. అబ్బో బాగా నేర్చుకున్నారు. నేను ఎలా ఉంటే చూపించండి. అబ్బా మీరెలా తెలుసా? ముసలోళ్ళ ఉన్నారు. మరి నీకెందుకు? పైనుంచి అన్నం కూడా లోపల ఏముండదు, అన్నం కూడా పెట్టదు నీకు. నేను పోయేసి వస్తా. హైలైట్ అంటే హైలైట్, ఒకరు మించి ఒకరు చేశారు. నలుగురు కూడా చాలా బాగా చేశారు. 0.1% బెటర్ గా చేసింది ఎవరు అంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది ఎవరికంటే, సరే సుగుణ గారికి ఎంతమంది ఓట్లు ఎత్తారు చేయొద్దండి. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. కింద బస్తాలు ఉన్నాయి, దూరంగా ఒక ముస్టోడ్ ఫోటో ఉంది. అయితే ఇక్కడ వెనకాల బొచ్చలో లాలీపాప్స్ ఉన్నాయి. ఓకేనా? లాలీపాప్స్ మీరు నోట్లో ఈ బస్తాల మీద 2 legs తోని జంప్ చేసి అక్కడికి వెళ్ళి ఆ ముస్టోడ్ ఫోటో ఉంది కదా, అవుట్ లైన్ కి ఈ లాలీపాప్ ని గుచ్చాలి. థర్మకోల్ అది, సో గుచ్చేయాలి. 90 seconds లో ఎవరైతే ఎక్కువ లాలీపాప్లు గుచ్చుతారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళు విన్. సో ఫస్ట్ రౌండ్ గెలిచింది మీరు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం ఈ రౌండ్. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడీ రా, మెల్లగా మెల్లగా ప్రశాంతంగా. వెరీ గుడ్. కన్నుల చిన్నదానివే, నువ్వు బిస్కెట్ గల కురదానివే. మ్యాగ్నెట్ నవ్వులతో మార్కెట్ పువ్వుల్లో ముంచేసావే. కొట్టి జోకొట్టి గుండెల్లో గూడెట్టావే. రావే 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 నన్ను కట్టుకోవే. కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే. సో ఈ ముస్టోడి అవుట్ లైన్ కి పెట్టాలంటే 1 2 3 4 5 6. సో టోటల్ గా 6 లాలీపాప్. సో ట్రై చేశారు, నో ప్రాబ్లం. 7 పెట్టారు, కానీ ఒకటి నాట్ కౌంట్. మీ టార్గెట్ 7. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అప్పుడు ఫస్ట్ దాంట్లో పడి కింద పడి. చాక్లెట్ కన్నుల చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గల కురదానివే. మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే. మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే. కొట్టి జోకొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే. రావే 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 నన్ను కట్టుకోవే. కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే. చాలక్క.
మీ టార్గెట్ 7 కదా. 1 2 3 4 5 6 ఇదైతే నాట్ కౌంట్, ఇది బయటకు వచ్చేసింది. కానీ ఇది చూస్తే పైన పెట్టాం, ఇది పైన పెట్టారు, ఇది కిందికి లాగింది. లాస్ట్ మూమెంట్ లో ఇక్కడ పైన పెట్టారు కానీ కిందికి జరిగింది. సో ఇది యాక్చువల్ గా కౌంట్ చేస్తున్నాం. సో టోటల్ గా 7. సో కరెక్ట్ ఆన్ డాట్ 7 అంటే 7 పెట్టి గెలుచుకున్నారు థర్డ్ రౌండ్. అందుకనే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్. సో బండ్లగూడలో ఈ రోజు ఆడాల మజాగా సూపర్ గా జరిగింది. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. సంతోషాలు పంచుకుంటూ అలా ఊరూరు తిరుగుకుంటూ వెళ్ళిపోతుంది మా ఆడాల మజాక. నెక్స్ట్ మీ ఊరికి వస్తున్నాం. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో. అంటే నేను టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. కమ్ ఆన్, యాక్షన్. ప్రగతి, రోష్ని, అశ్విత, అశ్విని. ఏం అటెండెన్స్ తీసుకుంటున్నావా? కమ్ ఆన్, రెడీ. పగలవాడు. ఈ షోలో నన్ను ఓడించి ఆడేది పుట్టలేదు పుట్ట